ప్రైజ్లా. మరి ఆరాధనలకు వెళ్ళే ముందు దేవుని వర్తమానం మరి ముందుగా మన యొక్క సొంత బైబిల్ చేత పట్టుకొని బైబిల్ వాళ్ళు మనం పాడుతున్నాం. పఠింపశ్రేష్ఠ గ్రంథం పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుకొను ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మరి ఇదను మనం ఆరాధనలకు వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం దేవుని మాటలు చూసుకొని మనం ఆరాధన చేసేవారిగా ఉండాలి. మరి యొక్క ఆరాధన వర్తమానం దేవుని మాటలు ఎలాంటివి, మనుషుల మాటలు ఎలాంటివి, మరి మనము దేవుని మాదిరి ఆయన పోలికైతే ఉంది కానీ ఆయన స్వభావము ఆయన మాదిరి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అదేవిధంగా దేవుడు ఏ రీతిగా మాట్లాడాడు, మనల్ని ఏ విధంగా బలపరిచాడు, మనల్ని ఏ విధంగా ఆదరించడానికి ఓదార్చడానికి ఇష్టపడుతున్నాడు తన మాటల ద్వారా. మరి ఆ మాటలు మనం అనుసరిస్తూ ఆ ప్రకారం మన జీవితాన్ని మలుచుకుని మరి ఆ ప్రకారం మనం ఆరాధన చేసేవారిగా ఈరోజు దేవుని మాటలు ఎలాంటివి అన్న విషయాల మీద చూసుకుందాం. మొదటి దేవుని మాటలు ప్రకటన 19వ అధ్యాయంలో దేవుని మాట గురించి ఉంటారు. దేవుని మాట ఎలాంటివి? ప్రకటన 19వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. యోహాను భక్తుడు రాస్తున్న ఈ మాటలు ఇవి. అంటే దేవుని మాట ఎలాంటివంట? యథార్థమైనవి. దేవుని మాట ఎలాంటివి? యథార్థమైనవి. అలా ఉంచండి. మరో మాట చూసుకున్నా, యోగు గ్రంథంలో 16వ అధ్యాయం కూడా దేవుని మాట ఏంటంటే యోగు గారు కూడా తెలియజేస్తారు. చూడండి 16వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్పుని ఆదరించును. ఇక్కడ యోగు గారు ఏమంటున్నారంటే ఆ దేవుని మాటలు బలపరిచేవిగాను, అదే దేవుని మాటలు ఓదార్చి ఆదరించేవిగాను ఉంటున్నాయి. అంటే ఇక్కడ 3 విషయాలు. అంటే దేవుని మాటలు ఎలాంటివంటే యథార్థమైనవి, మరి బలపరిచేవి, ఓదార్చి ఆదరించేవి. మరి మన జీవితాల్లో కూడా మనం కూడా మన మాటలు యథార్థమైనవైతే మనం కూడా ఇతరుని బలపరిచి మరి ఆదరించి ఓదార్చి ఆదరించే మాటలైతే మనం కూడా దేవునికి ఇష్టమని దేవునికి గ్రంథం మనకు తెలియజేస్తూ వస్తుంది. ఎందుకంటే మనము ఆయన పోలికలు పుట్టాము, ఆయన పిల్లలము, ఆయన సంతానము, ఆయన వారసత్వాన్ని చెందిన వారు. అంతేకాదు కానీ ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా మనము కూడా ఆయన మాటలతో ఏకీభవిస్తూ ఆయన ప్రేమిస్తూ మనం ఎలా ఉంటే యథార్థముగాను మరి బలపరిచే ఎదుటివారిని బలపరిచేవారుగాను మరి ఓదార్చి ఆదరించేగాను మన మాటలు ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దేవుని మాటలు ఒక 3 విషయాలు చూసుకుని మనం ఆరాధన. మొదటి, దేవుని మాటలు దీనత్వం కలిగిన మాటలు అంట. దేవుని మాటలు దీనత్వం కలిగిన మాట. చూడండి అపోస్తల కార్యము 8వ అధ్యాయము 32వ వచనం. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఎదురుగా ఆయన గొర్రె వలె వదకు తేబడును, గుర్తు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండును, అలాగే
నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అది మన దేశం మీద కాదు కానీ వేరే దేశంలో సువార్త చేస్తున్న లేదా దేవుని ఎరిగిన క్రైస్తవులని బంధించి వారు హింసిస్తున్నప్పుడు వారు ఆ దేవుని ఎరిగిన బిడ్డలందరూ కూడా సేమ్ ఈ వాక్యం మాదిరిగానే నోరు తెరవకుండా మౌనంగా వారు వేసిన శిక్షను అనుభవిస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకున్నట్టుగా ఒక వీడియో నేను చూశాను. ఇది యథార్థమే. చూడండి ఇక్కడ అంటే వారు ఎందుకు చేశారంటే వారు బైబిల్ అనుసరించారు, దేవుని ప్రేమించారు, ఆయనకి లోబడి ఉన్నారు. వారు ఈ లోకానికి లోబడలేదు కానీ దేవుని మాటలకు దేవుని ప్రేమకు వారు లోబడుతూ తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి వారు వెనకాడలేదు. ఇది నిజమైన యథార్థత గలమైనడు. అంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతుంటే ఆయన మాటలు ఎలాంటివంటే దీనత్వం కలిగింది. దీనత్వం అంటే చాలా తగ్గింపు. మరి మన జీవితాలలో భార్య భర్తని మాట్లాడవచ్చు, లేదా భర్త భార్యను మాట్లాడవచ్చు, లేకపోతే సందర్భాన్ని బట్టి ఎవరైనా మనల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడవచ్చు. కానీ అలాంటి సమయంలో మనం తగ్గించుకుంటే దేవుని అడిగిన వారికి ఎలా ఉంటుందంటే ఏదో మనం చేతకాని వారు అన్నట్టుగా వారికి అనిపిస్తుంది ఏమో, కానీ దేవుని దృష్టికి ఎలా ఉంటామంటే మనము దీన మనసు కలిగిన వారిగా మనము పరిగణించబడతాం అన్నమాట. ఇక్కడ ఎందుకంటే ఆయన దీనత్వం కోరుకున్నాడు, దీన మనసు గలవాడు దీనత్వాన్ని కోరుకున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా అటువంటి దీన మనసు కలిగి దేవుని మనం ఆరాధించే వారిగా ఉండాలి. చూసావా ఇక్కడ చూడండి, ఆయన గొర్రె వలె వదకు తేపడను అంటే ఒక గొర్రెను ఈ విధంగా అయితే దాన్ని వదకంటే దాన్ని చంపడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ గొర్రె మౌనం వహిస్తుందో, అలాగే దాని గొచ్చు కత్తిరించినప్పుడు తను ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగే ఆయన కూడా నోరు కదపలేదు. ఆయన పాపం చేశాడా? చేయలేదు. బైబిల్ ఎక్కడ కూడా ఆయన పాపం చేసినట్టుగా లేదు. అంతేకాదు ఆయన సవాల్ ఇస్తాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపిస్తారని ఆయన సవాల్ ఇస్తాడనమాట. అంటే అటువంటి గొప్ప వ్యక్తి కూడాను ఎందుకు లోబడ్డాడంటే తండ్రి ఆజ్ఞను అనుసరించి, అంటే తండ్రి ఏ ఉద్దేశంతో తన కుమారుని ఈ లోకానికి పంపించారో అది జరపాలి. తద్వారా ఈ పాపంలో అనేక ప్రజలను ఆయన రక్షించాలి. ఎందుకంటే ఆయన కేవలం మనకి రక్షణ నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రక్తం చిందించకపోతే, ఆయన మౌనం వహించకపోతే, ఆయన విధేయత చూపించకపోతే, ఆయన ప్రేమ చూపించకపోతే, ఆయన యథార్థమైన ప్రేమ బట్టి ఆయన తన దీనత్వాన్ని కలిగి ఉండకపోతే మనం ఈరోజు ఇంకా మనం పాపములు శిక్షకి మనము పాత్రలు పెట్టేవారు. కానీ అటువంటి శిక్ష మనపై పడకూడదని మనకు పడవలసిన యావత్ శిక్ష కూడా ఆయన భరిస్తూ దీనత్వాన్ని చూపిస్తూ వచ్చాడు. ఆయన ఏ విధంగా అయితే మన పట్ల తన దీనత్వం కలిగి ప్రేమ కలిగి వినయ విధేయత కలిగి ఉన్నారో అటువంటి ఆ స్వభావం, అటువంటి మాదిరి కూడా మనం కలిగి ఉండాలని వాక్యం మనల్ని బోధిస్తూ ఉందన్నమాట. కనుక ఆయన మొదటి ఏమంటే ఆయన దీనత్వం కలిగిన అంటే అర్థం అంటే మన మాటలలో తగ్గిపోవాలి. ఇంకా మన ఓర్పు, ఆలోచనలు మన ఓర్చడం చాలా కష్టం. ఒక్కోసారి ఎదుటివారి మనకు ఎలా అనిపిస్తుంది అంటే చంపేద్దామనంత ఉద్రేకం కూడా కలిగిస్తుంటాయి మాటలు. వీళ్ళు ఎదురువాడి ప్రవర్తన కూడా మనకి ఎంతో ఆవేశం తెప్పిస్తుంటుంది. ఒక్కోసారి నేను కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితి నా ఇంట్లో జరుగుతున్న పరిస్థితి, అది నా మిత్రునికి ఏదైనా జరుగుతుందా, లేకపోతే నాకు కొంచెం కష్టంగా ఉందా, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను కూడా భరించలేని ఆవేశాన్ని పొందుతూ ఉంటాను. కానీ దేవుడు మాత్రము తనను ఎంత హింసించినా, బాధించినా, అవమానపరిచినా, లాస్ట్కి తనని ఆ సిలువపై వేలాపెట్టినా దేవుడు అప్పగించుకున్నాడు తప్ప ఆయన ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేదు. అంతేకాదు కానీ ఆయన చూసి ఏడుస్తున్నప్పుడు, ప్రజలు ఏడుస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారు? ప్రజలు నా కోసం కాదు కానీ మీ కొరకు, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పండి. ఇది అంత గొప్ప స్వభావ కొరకు నీ కోసం ఆలోచించేది. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని హింసిస్తే మనం స్పందిస్తాం, తట్టుకోలేము. ఎందుకంటే అయ్యా మేము మనుషులమయ్యా, మేము ఉప్పు కారం తింటున్న వారు, రోసం కలిగిన వారు, మేము ఎలా మౌనంగా ఉంటాము? అది దేవుడికి సాధ్యమేమో కానీ మాకైతే సాధ్యం కాదు. అవును భయ్యా, దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యం కానిది ఎవరికంటే
మానవులుగా మనకి సాధ్యం కాదు. అయినా ఆయన ఏమంటున్నారు, ప్రయత్నించమంటారు. ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండటకు, ఎదుటివారి పట్ల సహనం కలిగి ఉండటకు, ఎదుటివారి పట్ల దీనత్వం కలిగి ఉండటకు మీరు ప్రయత్నించండి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. మనమైతే నీతిమంతులం కాదు, కానీ దేవుని పట్ల ఆయనకు అవమానపరచనాలుగా చూసారా, మనల్ని బట్టి ఆయన మిమ్మల్ని బట్టి కదా నా నామం అవమానించబరచబడుతుంది. అవును ప్రేర, మనం చేస్తున్న పనులు బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి, మన ప్రవర్తనలు బట్టి మనం దేవుని అవమానపరిచే వారిగా ఉంటారు. ఈ రోజు దేవుని చాలా మంది నిందిస్తున్నారంటే కారణము మనమే, మన యొక్క తప్పిదములే, మన యొక్క పొరపాట్లు, మన యొక్క అనాలోచన మాటలే. కానీ ఇక్కడ దేవుడు దీనత్వం కలిగిన వాడు కనుక మనము కూడా అటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఎలాంటి స్వభావం అంటే తగ్గింపు జీవితం. అంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడుతుంటారు, ఎవరైతే హెచ్చించుకుంటారో తగ్గింపబడతారు. వారికి మనకి చదివిస్తూ ఉంది. కాబట్టి మనం ఎలాంటి తగ్గింపు కలిగి ఉండాలి. అర్థంటే ఓర్పు ఉండాలి, ఆలోచన ఉండాలి అన్నమాట. అంటే అనాలోచన మనం మాట్లాడడం, ఏం మాట్లాడితే ఎన్ని ప్రజలు మాట్లాడడం, ఉద్రేకంతో మాట్లాడడం, సహించలేకపోవడం, ఇటువంటి వాటిని ఏం చేయాలంటే దేవుని పిల్లలమైన మనం ఇవన్నిటిని కూడా మనం తగ్గించుకుంటూ ఆయనకి మన సాదృశ్యంగా. ఇప్పుడు కొందరు అంటారు, దేవుడు నాకు చూపించండి అంటే ఎలా చూపిస్తారు చెప్పండి. ఎవరైనా కొంచెం ఆశ్చర్యంగా వచ్చి ఏమంటారంటే, దేవుడు నాకు చూపించాలనుకున్నా చూపించగలమా దేవుని? ఎవరైనా చూపించగలము? అసలు చూపించలేము. వారు అంటారు వచ్చి, ఏ దేవుడు నాకు చూపించలేము. కానీ దేవుని చూపించిన దేవుడు మనకు మార్గం ఇచ్చినాడు. ఏమిటా మార్గం అంటే అన్నాడు కదా, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యము. అంటే నేను జీవగల దేవుడిని, నేను యథార్థవంతుడిని. మరి నేను అంటే నా మార్గము వెలుగలేదు కాబట్టి మీరు కూడా ఆ మాదిరిగా ఉండండి. దేవుని చూపించడం అంటే ఆయన యొక్క స్వభావాన్ని మన జీవితాల్లో చూపించడం. దేవుని చూపించడం అంటే ఆయన యొక్క స్వభావం, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన దేని కొరకు వచ్చాడు, ఆయన మనల్ని ఏమి బోధించాడు, అవన్నీ కూడా మన జీవితాల్లో చూపించడమే మన దేవుని వారికి పరిచయం చేయడం అవుతుంది అన్నమాట. దేవుని ప్రత్యేకంగా చూపించడం అంటే మన యొక్క ప్రవర్తన బట్టి వారు దేవుని చూస్తారు, మన యొక్క ఆలోచన బట్టి వారు దేవుని తెలుసుకుంటారు, మన యొక్క మాటలు బట్టి దేవుని వారు అర్థం చేసుకుంటారు. మనము అనాలోచనగా ఆవేశం పడిపోతూ, అంటే ఎందుకు మన మనస్సులు, మనకి పుట్టిగా పాప స్వభావం, పాప పుట్టుగా కనుక మనకు ఆవేశం ఉంటాయని కాదని, కోపం వస్తుంది కాదలేదు. కానీ మనము ఆ కోపాన్ని అంచుకునే వారిగా ఏం చేయాలంటే దేవుని మనము పరిచయం చేసే విధంగా మన జీవితాలు సాగాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. మొదటిది ఆయన ఏంటంటే దీనత్వం కలిగిన మాటలు, ఆయన మాటలు. రెండోది మనం చూస్తున్నాడు కదా, ఆయనవి పవిత్రమైన మాటలు. ఆయనవి పవిత్రమైన మాటలు. చూడండి కీర్తనలు 12వ అధ్యాయం. కీర్తనలు 12:6 వచనం. కీర్తనలు 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వీటి అంత పవిత్రమైనవి. అంటే ఆయన మాట ఎలాంటి పవిత్రము అంటే దానికి మనకి వేరే మాట లేదనమాట. అదే వండర్ఫుల్, అది అర్థమైన మాట, పవిత్రమైన మాట. అంటే ఆయన మాట ఎలాంటి, మొదటి ఆయన మాటలు దీనత్వం కలిగిన మాటలు. రెండోది పవిత్రమైన మాటలు. అంటే ఎక్కడా పాపము లేని మాటలు, పాప ఆలోచన లేని మాటలు, పాపపు తలంపులు లేని మాటలు, పాపం అంటే తెలియని స్వచ్ఛమైన పవిత్రమైన మాటలు. ఆయనవి పవిత్రమైన మాటలు. మరి మన మాటలు చూసినట్లయితే దేవునికి మహిమకరంగా ఉంటున్నామా అంటే మన మాటల ద్వారా మనం చేసే మన మాటల దేవునికి ఉంటున్నామా, యథార్థంగా ఉంటున్నామా, లేదు పవిత్రంగా. అంటే ఆయన తీసుకుంటే మీరు కూడా పవిత్రంగా మీ మాటల ద్వారా, మీ ఆలోచనల ద్వారా ఉంటే మీరు కూడా పవిత్రంగా ఉండాలి దేవుడు. మరి మన మాటల్లో బూతులు లేక అసత్యంగా ఏమైనా ఉంటున్నామా? కొంతమంది ఆయుధాలతో చెప్పగలదు, కానీ కొంతమంది మాటలు బట్టి కొంతమంది మనస్పర్ధలకు వాళ్ళు ఏంటి తట్టుకోలేకపోతున్న చెడిపోవడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. అంటే కారణం ఏంటంటే మన మాటల స్వభావం ఆ మాదిరిగా ఉంటుంది. ఒక కత్తి కంటే పదునైన వాటిగా, ఆయుధం కంటే పవర్ఫుల్గా మన మాటలు ఉండడం బట్టి ఎదుటి వారికి ఎంతో గాయపరిచి కొంతమంది తన ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితి కూడా వస్తున్నాయి. అంటే అటువంటి మాటలు మనం కలిగి ఉంటుంది.
ఈ మాటలు నేను చెప్పడం కాదు. నేను ఒకసారి మన కొలెస్ట్రాల్ ఆసుపత్రి చూసినట్లయితే మన మాటలు ఏ విధంగా ఉంటే ఫర్టిలైజ్ తీసుకొస్తున్నాడు. కొలెస్ట్రాల్ 3వ అధ్యాయము 8-9 వచనాలు మనం మాట్లాడేదో చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. అంటే మనలో ఏమున్నాయంటే మనలోను కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దుష్టత్వం ఉంది, దూషణ ఉంది, తర్వాత మన నోటి ఉండే బూతులు ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టిన దేవుడు మనకి హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇంకేమంటే మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా సమాధానం కలిగి ఉండగానే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు పవిత్రమైన కాబట్టి మన మాటలు కూడా పవిత్రంగాను మరి దేవుని మహిమపరచులుగా ఉండాలంటే ఆయన యొక్క ఉద్దేశమైంది. కాబట్టి మనం కూడా ఇప్పటి వరకు ఏమైనా ఆయనకి విరుద్ధంగా మన మాటల ద్వారా మనం ఏమైనా ఆయన ఇబ్బంది పెట్టేవారిగా అవమానపరిచేవారిగా ఉంటున్నామా? మరి అదేవిధంగా మరి సంఘం వెలుగులో ఉన్న వారి పట్ల కూడా మన మాటల ద్వారా మన ఆలోచనల ద్వారా వారికి ఆటంకంగా ఉంటున్నామా మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఆరాధన చేసే ముందు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో చేయాలని ఇది అందరికీ తెలిసిన మాటే. కానీ ఎంతమంది ఆత్మతో మనం చేస్తాం, ఎంతమంది సత్యంతో మనం ఆరాధిస్తున్నాము? ఆత్మతో సత్యం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మనము ఆయన పట్ల మనము వినయం కలిగి ఉంటామో, తగ్గింపు కలిగి ఉంటామో, ఇప్పుడు ఆయన పట్ల మన పవిత్రత కలిగి ఉంటామో అప్పుడే మన ఆరాధన దేవునికి చెల్లుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను ఎలాగైతే దీన మనస్సు కలిగి ఉన్నానో మరి నా మాటలు ఏ విధంగా పవిత్రంగా ఉన్నాయని మరి ఎదుగుదలో మీరు కూడా అటువంటి స్వభావం కలవారే ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. రెండోది ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే చూస్తే అభినందించే మాటలు. అంటే అభినందించే నేను గొప్పవాడునని నేను చెప్పుకోవడం కాదు, కానీ నన్ను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలన్నమాట. నన్ను గురించి అలాగే యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా ఇతరులు సాక్ష్యం ఇచ్చినట్టు మన గ్రంథాలు చూసినట్లయితే చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 47. యేసు నతనేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. అంటే ఇక్కడ చూడండి కొంచెం పైకి 46 చూసినట్లయితే అందుకు నతనేలు ఏమంటే నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతనడగా వచ్చి చూడమని పిలుపు వారు ఏమన్నాడంట, యేసు నతనేలు తన యొద్దకు వచ్చాడు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అలాగే అంటే యేసుక్రీస్తు ప్రభువు చూడు ఆయన్ని బంధించేటప్పుడు అప్పుడు రాజు కూడా వాళ్ళని చూసి అంటారు, మరి ఇంట్లో నాకు ఏ దోషమో కనిపించడం లేదు అని అన్నప్పుడు ఆయన కొంతమంది సాక్ష్యం ఈయన నిజంగా దేవుని కుమారుడని, ఇంకా సిలువలో కూడా ఆయన గురించి సాక్ష్యం మనం చాలా చూడాలని చూస్తూ వస్తాను. అంటే అర్థం ఏంటంటే అంటే మీరు అభినందించటం, ఆయన్ని ఆయన గొప్ప సాక్ష్యంగా మాట్లాడటం. ఈ మాట ఎందుకు చెప్తానంటే మన జీవితాల్లో కూడా మన యొక్క జీవితం, మన యొక్క గుణగణాలు బట్టి, మన యొక్క ప్రవర్తనలు బట్టి, మన యొక్క భక్తిని బట్టి ఇతరులు మన గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ మన యొక్క స్వభావం ఎలా ఉండదు, మన యొక్క మాట తీరు ఎలా ఉండదు, మనల్ని తగ్గింపుదని ఏ విధంగా ఉందండి ఇతరుల ద్వారా మనం ఏంటంటే మనము అభినందించే వారిగా ఉండాలన్నమాట. ఇది దేవుడు కోరుకుంటుంది అనమాట. నీకు నువ్వు గొప్పవాడు అనుకోవడం గొప్ప విషయం కాదు, కానీ ఇతరుల నుండి అటువంటి మన్నలను అటువంటి అభినందనను పొందేవాడిగా ఉండాలి. మొదటిది దీనత్వం కలిగే మనసు మనకు ఉండాలి. ఆయన ఏ విధంగా దీన మనసు కలిగి ఉన్నారు
అలా ఉండాలి. రెండోది పవిత్ర కలిగిన మాటలు కలిగి మనం ఉండాలి, పవిత్ర మాటల్లో ఉండాలి. మూడోది చూసినట్లయితే ఇతరులు మనల్ని అభినందించే విధంగా మన మాటలు ఉండాలంట. మన మాటలు చూసి భయపడేవారు కాకుండా, మన మాటలు చూసి హేళనగా మాట్లాడేవారు కాక, మన మాటలు చూసి భయపడి మారిపోయేవారు కాకుండా, మన మాటలను బట్టి మనల్ని అభినందించే వారిగా ఉండాలి. ఈ మధ్యన ఎవరో ఒక అబ్బాయి చిన్న వయసు వారి ఆ మాట్లాడితే నా ఆశ్చర్యపోయి, ఎంత అనుభవంతో మాట్లాడాడు తెలుసా. నేను ఆశ్చర్యపోయి, నిజంగా ఇంత చిన్న వయసులో అంత చక్కటి మాట ఎలా వచ్చాయని అనుకున్నాను. అదంతా కూడా దేవుని యొక్క అనుగ్రహం, అది యొక్క దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు పలికిస్తేనే తప్ప తను మాట్లాడు. దేవుడు పలికించాలంటే ముందు నుండి దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటను ప్రేమించాలి, దేవునితో సహవాసం చేయగలిగి ఉండాలి. అటువంటి వారు మాత్రమే దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని నెరవేర్చగలరన్నమాట. మరి ఈ సమయంలో మనం 3 విషయాలు చూసుకున్నాం. మొదటి, ఆయన మాటల్లో దీనత ఉంది, ఆయన మాటల్లో పవిత్రం ఉంది. తర్వాత ఆయన మాటల ద్వారా ఇతరులు అభినందించే వారిగా ఉంటుంది. ఇక మరి మన మాటలు చూసుకోండి. ఇప్పుడు దేవుని గురించి ప్రభుత్వం విన్నాం కదా, మరి మన మాటలు ఎలా ఉంటాయి ఒకసారి ప్రసంగి గ్రంథం మన మాటలు ఎలా ఉంటాయి చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అంటే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, మనమైతే భూమి మీద ఉన్నాం. అంటే అనాలోచన గల మాట. మన మాటలు బట్టి ఆలోచన లేని మాటలు. కొంతమంది చూసి అంటారు, అసలు వీడు ఏం మాట్లాడుతున్నా మనకి ఏం అర్థమైతే కదా, ఏం మాట్లాడుతూ వాడికే అర్థం కాదు సార్, మనకు అర్థం కాదు, వాడికి కూడా అర్థం కావట్లేదు. అంటే కొందరు ఆ తొందర అలా ఉండేది మాట ఉంటుంది. ఒక రోజు నేను ఆర్టీసీ కంపెనీ దగ్గర, నా మిత్రుడు నాకంటే సీనియర్ ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాడు, పేరు వాలి. అయితే నన్ను పలకరించి ఎలా ఏంటని అడిగి మాట్లాడతాడు. అప్పుడు నా మాటలు ఆయనకు అర్థం కాలేదు, లేకపోతే నా మాటలు ఏమైనా ఒక తాగుబోతు మాట్లాడేటట్లు ఉన్నాడు అనేసి నేను మాట్లాడుతుంటే గ్యాప్ లేకుండా మాట్లాడుతుంటే ఆయన చివరికి ఏమంటే, నువ్వేమైనా తాగి ఉన్నావా నాకు అడిగాడు. యాక్చువల్గా తాగిన వాళ్ళే కానీ ఇంకో రకం అలవాటు వాళ్ళు నా దగ్గరికి నేను చేరనేమో. ఇది నాకు తెలిసిన స్వభావం. కాకపోతే ఆయన అంటే నా మాటలను బట్టి ఏమనుకుంటే, నువ్వు ఏమైనా తాగడం అంటే నా మాటలు కనిపించే వాళ్ళకి అనమాట. అంటే మాటల ఆలోచన, నేను మాట్లాడుతున్నది ఆయనకు అర్థమవుతుందా లేదా, నేను మాట్లాడే విధానము ఎలా ఉన్నది మనం ఆలోచిస్తూ మనము క్రమాన్ని బట్టి మాట్లాడలేదు. చాలా సందర్భాలు మనం ఏం చేస్తుంటే మాటల్లో ఆలోచించాం. మనం ఆలోచన ఏం మాట్లాడుతాం, ఎలా మాట్లాడుతాం తెలియదు. కొంతమంది అయితే మనసులో ఏదుంటే అదే మాట్లాడేస్తారు నా భార్యలాగా. కొంతమంది ఏం చేస్తారే మనసులో ఒలగుంటే బయటికి తీగా మాట్లాడతారు, కపటం లేని వారిగా మాట్లాడతారు, ప్రేమ కలిపిన వ్యక్తిగా మాట్లాడతారు. అది కూడా నేను చూస్తాను. కానీ మనం ఆలోచన చేయాలి. నిజమే, ఎదుటి వారు బాధపడకుండా మనల్ని అర్థం చేసుకోవాలి. మనల్ని కావద్దు కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మన మాటలు తేటగా వారికి అర్థం అవ్వాలంటే అంటే అర్థమయ్యే మాటలు అనాలోచన కాకుండా ఆలోచించి మనం మాట్లాడగా ఉండాలి. ఎందుకంటే చూడండి, సామెతలు 10వ అధ్యాయం చూసింది. ఎందుకు మనం మాట్లాడంటే సామెతలు 10 సామెతలు 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. ఎందుకు మన మాట అనాలోచన మనం మాట్లాడకూడదు. ఎందుకు ఆ అబ్బాయి నన్ను ఒక తాగుబోతుతో పోల్చాడు అంటే దాని అదేంటి తెలిసిన, మనం మాట్లాడే విస్తారమైన మాటలలో దోష ఉండక మానదు. మనం మాట్లాడుతూ అనుకోవద్దు నేనే కరెక్టు, నా మాటలో సత్యం ఉంది, వారు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను చక్కగా మాట్లాడుతూ మనం అనుకుంటున్నా. కానీ మన మాటలలో, మన విస్తారమైన మాటల్లో, మన అధికమైన మాటలలో మరి దానికి ఫుల్ స్టాప్ లేని కామ లేని మాటలు ఎలా ఉంటుందంటే దోషము ఉండక మానదు. దోషం అనేది ఉండక మానదు. ఇంకేమంటే తన పెదవులను మూసుకున్నవాడు
బుద్ధిమంతుడు. ఎందుకు కాబట్టి అందుకే చాలా మంది అంటే మౌనం వహిస్తారు. వాళ్ళు మౌనం వహిస్తే దాన్ని చేతకంగా మీరు భావిస్తున్నారు, కానీ మౌనం వహించడం మంచిది. ఇంకా దేవుడు సముద్రం మీరు ఊరకుండి అని చెప్తున్నాడు. దేవుడు మీరు ఊరకుండి నేనున్నానని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మన మాటలు అంటే మన ఆలోచన ఎందుకు మనం మాట్లాడుతుందంటే మనం అధికంగా మాట్లాడటం వల్ల ఏమవుతుంది, మన మాటల్లో ఏమొస్తుందంటే అబద్ధాలు వస్తాయి. చూడండి, ఇది యథార్థం అని చెప్తాను, ఒప్పుకోకపోయినా మరి సాధారణంగా హెబ్రోను సహవాసం అంటే వారు బైబిల్ని అనుసరించి నడుస్తారని అందరికీ తెలుసు. అంటే సహోదరు భగత్ సింగ్ గారు ఏర్పరిచిన ఈ యొక్క సహవాసాన్ని ప్రతి ఒక్క సహవాసం కూడా గౌరవిస్తుంది అన్నమాట. కానీ మన హెబ్రోన్లో కొంతమంది నాయకులు అంటే వారు పెద్దవారు అనుభవం కలిగిన వారు కూడా కొన్ని సందర్భాల్లో వారి మాటలో నేను పొరపాట్లు గ్రహిస్తూ వచ్చాను. వారి మాటలో ఆవేశం చూశాను. వారి మాటలో అనకూడని మాటలు కూడా ఈ చెవుతో నేను విన్నాను. అంటే ఇక్కడ సహవాసం ముఖ్యం కాదు, కానీ దేవుని ప్రేమ, దేవుని యొక్క విధేయత, దేవుని యొక్క పవిత్రత, దేవుడు ఏ విధంగా మన్ననలు పొందేవాడు కూడా మనం కూడా సాక్ష్యం పొందేవారిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నది. కాబట్టి అంటే విస్తారమైన మాటలు ఏముంటాయంటే దోషము ఉండక మానదు. మనం అనుకుంటాము నేను మాట్లాడేది సత్యమే, నేను మాట్లాడే యథార్థమే మాట్లాడుతాను, ఆయనకు అర్థం కావద్దు అనుకుంటాం, కానీ మన మాటలు అలా మాట్లాడలేదు కొంచెం సరే పొరపాటు ఉంటూ వస్తుంది అనమాట. కనుక మనం కనుక చూడు ఒకసారి సాయంత్రం 4 మాట్లాడతాం. చూడు సాయంత్రం 4:24 మాట ఉంటుంది. మాటలు నోటికి రానియకము, మాటలు రానియకము. కనుక మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మూర్ఖపు మాటలు అంటే వినడానికి కష్టంగా ఇష్టం లేని వాటిగా ఉంటాయి. అలాంటి మాటల్ని మనము మన నోటిట రానివ్వకుండా మనము అదుపు చేసుకోవాలి. ఎందుకంటే మన పెదవుల నుండి కుటిలమైన మాటలు అంటే ఎదుటి వారిని బాధపరిచే మాటలు, అంటే యథార్థత లేని మాటలు, దేవునికి అంగీకారం కలుగని మాటలు ఏం చేయాలి? ఆ మాటలను ఏం చేయాలంటే దాన్ని రాకుండా మనము చూసుకోవాలి. అది రాకుండా చూసుకోవాలి. దాని నోటికి రానిగా చూసుకోవాలి. మొదట మనం ఎలా ఉండాలంటే దేవుని అనుసరించే వారిగా ఉండాలి. దేవుని మాటలను మనం గ్రహించే వారిగా ఉండాలి. ఆయనకు ఉద్దేశము, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క స్థితిని మనం ఎరిగిన వారిగా ఉండాలి. అప్పుడే మన నోటంట మూర్ఖపు మాటలు రావు. అప్పుడే కుటులమైన వ్యర్థ మాటలు కూడా రాకుండా మనము కాచుకోగలం అన్నమాట. ఒక తాగుబోతును ప్రేమిస్తాడు. ఎందుకు? ఆయనకు అది ఇష్టం. మరి తాగుబోతు లేనివాడు, తాగుడు తెలియవాడేవు ఆ తాగుబోతును ప్రేమించగలరా? ప్రేమించలేడు. ఇది అసాధ్యం. అందుకనే ఎప్పుడైతే మనము దేవునితో మనము సహవాసం కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞని ప్రేమిస్తూ వస్తున్నామో అప్పుడు చెడు అనే దెయ్యాన్ని అంటే దేవునికి ఇష్టమలేని దాన్ని మనము దాన్ని ఆశ్రయించుకునే వారిగా మనము ఉంటామని తెలియజేస్తూ వస్తున్నాము. ఇంకా చూడండి, మనము అంటే ఎప్పుడైతే మనం కుటిలమైన మాటలు చూడండి, ఇక్కడ మూర్ఖపు మాటలు కుటిలమైన మాటలు అంతది అప్పుడు ఏమంటే మన నోట ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనం, థ్యాంక్స్ అంటే మనకు జరిగిన మేలు బట్టి వస్తున్న మాటలు ఉండాలంటే కృతజ్ఞత భావం కలిగే వారికి ఉండాలని ఒక మాట ఏబీసీ లెసన్ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కృతజ్ఞత అవసరం. ఏబీసీ లెసన్ 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. కృతజ్ఞత వచనమే మీరు చెరపవలను, కానీ మీరు బుద్ధులైనను పోకిరి మాటలైనను సరస్వతులైన ఉస్తరింపకూడదు, ఇది మీకు తగవు. దేవుడు అంటే మనం అంటే మన నోటంట అసభ్యకరమైన మాటలు కాదు, కానీ ఎలా ఉండాలంటే కృతజ్ఞత భావం కలిగిన మాటలే ఉండాలి తప్ప. కానీ ఇప్పుడు ముందు అనుకున్న ఈ పోకిరి మాటలు అంటే దేవునికి ఇష్టం ఎటువంటి ఆ మాటలు కూడా మనం పలకకూడదని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు చివరిగా అంటే దేవుని వేడుకుంటూ మనం ఒకటే దేవుడు వేడుకుంటూ అంటే నోట అంటే
ప్రభా మరి ఇప్పటి వరకు మరి నా యొక్క హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా లేవని నేను అంగీకరిస్తూ వస్తున్నాను ప్రభా. మరి ఇప్పటి వరకు మరి నేను నా యొక్క తగ్గింపు స్వభావం లేకుండా ప్రభా మరి నా యొక్క మాటలు అపవిత్రపరుచుకుంటూ సాక్ష్యం లేనివాడుగా జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించానేమో ప్రభా, నన్ను క్షమించండి. ఇక మీదట ప్రభా అవన్నిటిని సర్దిస్తుంది యథార్థముగా ప్రభా మీకు ఇష్టమైన వారిగా నేను ఆరాధన చేస్తాను ఒక తీర్మానంతో చూడక మాట చూస్తే మనం ఆరాధన పెడుతున్నాం. కీర్తనలో 19 మాట కీర్తన 19:14 వచ్చాను. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎంత గొప్ప మాట. మనం ఏమని కోరుకోవాలంటే ఇప్పటి వరకు మన యొక్క అంటే మన యొక్క దీనత్వం లేని మాటల గురించి లేదా అపవిత్రమైన మాటల గురించి సాక్ష్యం లేని మాటల గురించి నేను ప్రత్యేక పడుతున్నాను ప్రభా. ఎందుకంటే విస్తారంటే ఏది మాట్లాడితే అనాలోచన మాటల వల్ల ప్రభా మరి నా మాటలలో అంటే నా విస్తారమైన మాటల వలన దోషం ఉండక మానలేదు, దోషం ఉంది. అయితే అటువంటి మాటలు కాకుండా కృతజ్ఞత వచనం గల మాటలే మాట్లాడమని చెప్పారు ప్రభా. మరి కాబట్టి ఇక మీద నేను ఎలా ఉంటానంటే నా ఆశ్రయ దుర్గమా అంటే దేవుడు, నా ఆశ్రయ దుర్గం, నా దేవుడు, నా వెలుగు, నా రక్షకుడు, నాకు విమోచకుడు, నా బలము ఆయనే. దుర్గమా నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయంలో ధ్యానం ఎలా ఉంటే నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. అంటే నా నోటి మాటల ద్వారా కానీ నా హృదయ ఆలోచనలు కానీ ఎలా ఉండాలంటే నీకు మహిమకరముగాను నీకు ఇష్టముగాను ఉండేటట్లుగా మమ్మల్ని దీవించమని మనం ఒకసారి తీర్మానం చేసుకొని మనం, ఎందుకంటే ఆయన ఆరాధించడానికి చిన్నమాట. ఆయన చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే ఆయన ఆరాధించే విధానం ఎలా ఉంటుందంటే వారే కొన్ని తయారు చేసుకుంటూ ఆరాధిస్తుంటారు. మరి కొంతమంది అదే నిజమైన ఆరాధిస్తుంటారు. మనం అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక మనం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. కానీ ఇతరులు ఆరాధించే మాదిరిగా మనము ఆరాధించకూడదు. ఇతరులను పూజించే మాదిరిగా మనం పూజించకూడదు. ఇతరులు ప్రేమించే మాదిరిగా మనం ప్రేమించకూడదు. ఎందుకంటే ఆయన ఆత్మై ఉన్నాడు కనుక మనము ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే ఎలా ఉండాలంటే మన నోటి మాటలు, మా హృదయ ఆలోచన ఎలా ఉండాలంటే ఆయనకి అంగీకారంగా, ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన్ని మహత్పరిచే వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మన కుటుంబమైన మాటలను బట్టి కాక ఇది మన కపమైన మాట్లాడుతుంటాం. అంతేకాకుండా అంటే ఆయన యొక్క ధీరత్వము, ఆయన యొక్క పవిత్రతను, తర్వాత ఆయన యొక్క అంటే కృతజ్ఞతతో కూడిన కూడిన అభినందించే మాటలు బట్టి మనము దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఇటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభా నాకు బిడ్డలు ఇచ్చావు, నేను ఆరాధిస్తున్నాను, వందనాలు. కానీ లేకపోతే నాకు ఐశ్వర్యం ఇచ్చావు, వందనాలు. నాకు ఆరోగ్యం ఇచ్చే వందనాలు. ఇవి కృతజ్ఞత కాదు. కానీ కృతజ్ఞత పాటు ఏమంటే ఆయన యొక్క స్వభావాన్ని వర్ణిస్తూ, ఆయన యొక్క తేజస్సును వర్ణిస్తూ, నువ్వు దీన మనసు కలిగిన వాడు తండ్రి వందనాలు, నీవు పవిత్రమైన మాటలు కలిగిన వాడు తండ్రి వందనాలు, నీవు అభినందించే వాడిగా ఉన్నావు ప్రభా వందనాలు. ఇటువంటి ఆయన యొక్క స్వభావాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం ఆరాధించే వారిగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించను కాక.